లూకా శుభవార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాల వరకు చదువుగా. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధనను వినుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్కు ద్వారా మనలందరినీ దర్శించునుగాక. పరిశుద్ధాత్ముడు స్పందించునుగాక. పరమతంది మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ విషయము దరిదాపు మనం చాలా పర్యాయాలు గుర్తు చేసుకున్నదే, ధ్యానించిందే. అయితే ఈ పూట మనం కొత్త కోణంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని ఉద్దేశించి మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా విందాం. ప్రభు మన హృదయాలలో కార్యాలు జరిగించి ఆ కార్యాల ద్వారా తను తాను అనేకులకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయాణమై బేతనియా అన్నటువంటి ప్రాంతానికి, ఆ ఊరికి వెళ్ళాడు. వెళ్తున్నటువంటి మార్గములో మార్తా అను స్త్రీ యొక్క ఇల్లు ఉంది. ఆ ప్రభువును చూసి, ఆ ప్రభుతో ఉన్న వారిని చూసి వారు గృహంలోనికి చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్నాడు ఇంట్లో. ఆ మార్తకు మరో సహోదరి ఉంది, ఆమె పేరు మరియా. యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్న చోట మరియా కూర్చుంది. ఆహ్వానించినటువంటి మార్త అడావడిగా వంటగదిలోనికై వెళ్ళి వంట చేయుటకై తొందరపడతా ఉంది. ఆ సందర్భంలో యేసయ్య పాదాల చెంత దగ్గర కూర్చున్నటువంటి మరియను చూచిన తన సహోదరి మార్త ఆ తొందరపాటుతో మరి ఎన్ని రకాల వంటలు చేయాలనుకున్నదో, ఎంతగా యేసు ప్రభువు వారితో వచ్చినటువంటి వారిని తృప్తిపరచాలనుకున్నదో తెలియదు. కానీ ఆ హడావిడిలో కాస్త టెన్షన్ తెచ్చుకొని యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నీకు చింత లేదా? నేనేమో ఇంట్లో వంటింట్లో ఏదేదో చేయాలని ఆశ కలిగి ఆ చేయుటకై ఒక్కదాన్నే ఎంతగానో సతమతం అయిపోతూ ఉంటే, ఇదిగో నీ దగ్గరే కూర్చుందే ఆ మరియా నా దగ్గరికి పంపాలనేది ఆలోచన, ఆ బోధ నువ్వు చెయ్యా? నన్ను గురించి చింత లేదా? నువ్వు బోధకుడు అయ్యా, ఎన్నో బోధలు బోధిస్తున్నావు, మంచిదే. మరి చిన్నదాన్ని ఎంతో కష్టపడతానా? మా అక్క పెద్దది, ఆ చిన్నది ఎంతో కష్టపడుతూ ఉంది. నీ చెల్లిపోయి సహాయం చేయి, ఆ బోధ చేయొచ్చుగా.
ఉపదేశం చెప్పొచ్చుగా. అన్నట్లు యేసు క్రీస్తు ప్రభుల వారికే బోధ చేయడానికి కోరుకుంది. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, మాట అన్నట్లుగా అనిపించట్లా. రెండు పర్యాయాలు చదవండి మాట. మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావే గాని అవసరమైంది ఒక్కటే. మార్తా మార్తా అంటే కట్టించినట్లుగా మాట్లాడినట్లు అక్కడ మనకు అర్థమవుతుంది. ఆ లైన్స్ లేదా ఆ టెన్షన్స్ ఒకసారి చూస్తే వాస్తవానికి మార్తా ఎన్ని పనులు పెట్టుకుందండి? కాదు, వంట పనే పెట్టుకుంటుందంట. వంటదేంటి కదా పోయింది. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు? మనం ఏం గమనించకుంటున్నాం చక్కగా. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు? విస్తారమైన పనులు అంటున్నాడు. వాస్తవానికి పెట్టుకునేది ఒక వంట పనే. అంటే ఇక్కడ మార్త యొక్క సైకాలజీ గురించి సైకాలజిస్ట్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్స్పర్ట్ సైకాలజిస్ట్ ఎవరంటే యేసుక్రీస్తే. నాకు మానసికంగా సరిగా లేదండి అంటారు కదా. మన మానసిక వ్యాధి డాక్టర్ ఎవరంటే యేసు ప్రభువే. హల్లెలూయా. మనిషి యొక్క సైకాలజీ గురించి, మరి ముఖ్యంగా అక్కడ మార్త యొక్క సైకాలజీ గురించి చెప్తున్నాడు. ఉన్నది ఒక పనే, వంట చేయని పని. ఆ వంట ఎన్ని రకాలు చేయాలో ఆమెకు తెలుసు కనుక ఆయన పెట్టుకుంది. ఓకే. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు? నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నా. కానీ మరియా అవసరమైనది ఒక్కటే అని ఎంచుకుంది. ఆ ఒక్కటి ఏంటంటే ఉత్తమమైనది. నీవు విస్తారమైన పనులు, అనేకమైన పనులు. ఏమండి, స్త్రీలు రెండు రకాలుగా మనస్తత్వం కలిగి ఉంటారు. ఒకటి ఏంటంటే వారు అనేకమైన పనులు మనసులో సంకల్పించుకొని ఆదివారమే పునరుద్ధరణ దినాలనే ఎన్ని పనులు అంటే మురిగిపోయిన బట్టలన్నీ ఆ రోజే బయటికి తీసి నానబెట్టేస్తారు. బోకులు, ఎక్కడెక్కడో ప్లేట్లు, గ్లాసులు అన్నీ ఎప్పుడో ఎక్కడెక్కడో మొత్తం ఆ రోజే అప్పుడే బయటికి తీస్తారు. ఎన్నో రోజులు దులుపని ఆ దుమ్ము ఉంటదే, ఆ చెత్త చెదారం, ఆ దుమ్ము ఆ రోజే వచ్చుకుంటారు. దుమ్ము దులుపు, ఎంత దులుపుతావో, ఎందరి దులుపుతావో, ఎవరు దులుపుతావో దుమ్ము దులుపు. కానీ ఎప్పుడు మిగిలిన రోజులు లేవా? ఎవరి మిగిలిన రోజులు లేవా? 7 రోజులలో ఒకరోజు దేవుని రోజు అయితే, ప్రభువు దినం అయితే, మరి 6 రోజులు మనమేగా.
తెల్లగా నిమ్మ పులిసేసు, టెంకాయ పిసేసు, ఏమండి ఆ రోజే ఇత్తడి బిందెలు, ఆ రోజే స్టీల్ బిందెలు, ఆ రోజే స్విమ్మింగ్ బట్టినవి దాంట్లో దుద్దుతా ఉంటారు, చూస్తా ఆ రోజులో అవకాశం ఎప్పుడు లేదు చెప్పండి, ఎప్పుడు లేదు ఆ రోజులలో. కానీ ఆ రోజే, ఏ రోజు, 7వ రోజే ప్రభు దినమే, పునరుత్థాన దినమే. మనకు అనేకమైన పనులు. ఇది ఒక రకమైన పని స్త్రీలకు. ఇక రెండో రకమైన పని ఏంటో తెలుసా? ఈ విస్తారమైనటువంటి పనులలో ఇదొక పని. ఏ పని? ప్రార్థన పోవాలి. ప్రార్థన పోయే పని. ఎందుకని ఆదివారం ప్రార్థనకు పోకపోతే, ఆదివారం ప్రార్థన పోకపోతే ఆశీర్వాదం ఉండదు. ఈ రెండో రకమైనటువంటి గుంపు అనుకుందాం. అంటే ఇదొక పని, ఈ పనులలో ఇదొక పని అనుకుంటారు. రెండు రకాలుగా ఎక్కువ, ఆల్మోస్ట్ స్త్రీలలో ఎక్కువ, పురుషులలో కొంచెం తక్కువ. మిగతా వాటిలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు లేని వాస్తవానికి. అయితే నేను అందుకనే స్త్రీలు పురుషులు అనకుండా గుంపులను పోలుస్తా. రెండు గుంపులు. ఒకటేమో ఆ రోజే విస్తారమైన పనులు పెట్టుకునే గుంపులు, రెండో గుంపు ఏమో ఆ పనులలో ఇదొక పని అని చెప్పి భక్తి గుంపు ఒక గుంపు. ఎట్లుంటుందో తెలుసా ఈ రెండవ గుంపు పరిస్థితి? బయటేసింటారు ఆ రోజే, బయట పెట్టింటారు ఆ రోజే, వంట చేసుకుని కూడా తెచ్చి పెట్టింటారు ఆ రోజే. అప్పుడే కానీ ఆదివారం ఆరాధన పోకపోతే, చర్చికి పోకపోతే ఆశీర్వాదం లేదు అన్నది ఉంది కదా. అదొక పెద్ద పని. మరి దీనికి వెళ్ళాలి, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే ఒక ఆమె రెండో గుంపుకు సంబంధించిన ఆమె ఫస్ట్ గుంపు నుంచి కాస్త ముందుకు వచ్చింది. అంటే ప్రతి ఆదివారం విస్తారమైన పనులు, విస్తారమైన వ్యవహారాలు అవన్నీ ఉంచుకొని ఆదివారం మొత్తం ఆబ్సెంట్ అవుతా వస్తూ ఉంది. పాస్టర్ గారు, ఈ అమ్మ ఆదివారమే ఇవి ఇట్లా పెట్టుకుంటామేంటి, ఆరాధనకు రావాలిగా, దేవుని ఆరాధించాలిగా ప్రభు దినమందు. ఆరాధన అయిపోయిన తర్వాత ఆరాధనకు ముందు నువ్వు చేసుకోవచ్చుగా ఈ పనులు, ఖచ్చితంగా ఆరాధనకు రమ్మా, నీకు ఆశీర్వాదం అని చెప్పాడంట. సరే అని చెప్పి పాపం ఈ అమ్మగారు ఆరాధనకు వెళ్ళే ముందే మొత్తం బయటేసుకొని సగం పని చేసి సగం అట్లే నానబెట్టి, అట్లే తులసకుండా అట్లే పెట్టి, కడగకుండా అట్లే పెట్టి, పైపిచ్చు తన భర్త తెచ్చినటువంటి ఏదో ఆ మాంసం ఉంటుందే దాన్ని తీసుకొచ్చి ఆ కుండలు వేసి, ఎందుకంటే ఆమె చర్చికి ఎదురుగానే దగ్గర ఇల్లు, చూస్తూ ఉండొచ్చులే, ఆడ చర్చిలో కూర్చున్నా చూస్తూ ఉండొచ్చులే అనుకుంది. ఆరాధన స్టార్ట్ అయింది, పాటలు పాడుతున్నారు. తర్వాత ఆత్మలో ఆనందించేది అయిపోయింది. ఇక వాక్యం చెప్పడానికి వచ్చాడు, కాస్త నిలబడ్డాడు, వాక్యం వల్లకు చెప్తున్నాడు. పాపం ఈమె వాకిటి దగ్గరే కూర్చుంది. ఎందుకని ఆ చూడాలిగా, సగమే నానబెట్టి వచ్చింది, బట్టలు సగమే ఉతికొచ్చింది, గోకులు సగమే కడిగిచ్చింది, వస్తువులన్నీ బయటే పెట్టించింది అని తులసాలిగా, మళ్ళీ డబ్బులు పెట్టాలిగా. తర్వాత పైపిచ్చు తన భర్త తెచ్చిన మాంసం కూడా కుండలేసి వచ్చింది. ఒక అర్ధగంటే కదా ఆ లోపల నిప్పుల మీద పెడితే
అదేదో కొంచెం ఉరుకుతా ఉంటుంది కానీ పెట్టేసి వచ్చింది. చూస్తుండొచ్చు లేనుకుంది. వాక్యం చెప్తున్నాడు జోరుగా మాస్టర్ గారు, పాపం అమాయకుడుగా తన వాక్యం ఏదో దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఈమె వచ్చేటప్పుడు ఒక 2-3 రాళ్ళు ఎదుకొస్తుంది. ఈమె పొరపాటున ఏ కుక్కో ఏ కోతిలో లేకపోతే ఏ పిల్లో ఇంట్లోకి పోతేనో లేకపోతే ఆ బట్టల దగ్గరకో ఆ మాంసం మూకట దగ్గరకో వెళ్తే దానికంతా ఇక్కడి నుంచో చూద్దాం అనుకుంది. ఈయన వాక్యం చెప్తాడు జోరుగా చెప్తా ఉంటే, ఏమండి ఇక్కడ చూస్తుంది, ఆయనకి చూస్తా, ఇక్కడ చూస్తా, ఇక్కడ చూస్తా, ఇక్కడ చూస్తుంది. ఈయన బలంగా వాక్యం చెప్తున్నాడు. ఆ లోపల చిన్నగా పిల్లి వాసన బట్టి వచ్చింది. మూకటి మీద మూకటి అలా తీసేసి సిద్ధం చూసి చూసింది. ఆ రాయి చేతుల దగ్గర తెచ్చుకునే వేసి కొట్టే పట్టలు మరి పాస్టర్ 30 రూపాయలు పడ్డాడు. వచ్చింది నా పన్ను రాలగొట్టింది. అయ్యో దేవుడా, ఆయన ఈయన నెత్తి మీద నోరు పెట్టుకుని ఏడుస్తా ఉంటే అక్కడ ఆగంటుంది, అయ్యో పాస్టర్ కొట్టింది, అదో కుక్కనయ్యా మూకటి మీద తింటాడు, పిల్లిని కొట్టిందయ్యా, దాన్ని కొట్టింది. కానీ వాస్తవానికి ఎక్కడ పోయింది ఆ చెయ్యి? మనసులో ఎన్నో పెట్టుకోవడానికి అంటారు. ఎన్నడూ అర్థమవుతుంది? చెత్త, చెదారం, కసు, మురికి ఎన్నో రోజుల నుండి పేరుకోకపోయింది. ఇదొక పని అని పెట్టుకొని వచ్చేవారు. అదొక పని, ఇదొక పని. అవ కావాలా, బువ్వ కావాలి. రోడ్డుగా వచ్చింది. పాపం మధ్యలో వాక్యం చెప్పే పాస్టర్ పన్ను రాదు. ఇలా అనేక పనులలో ఇదొక పని, భక్తి పని అనుకున్నవారు లేదా నీ గుడి మీద చేసుకొని చెప్పండి నిజంగా. లేదు, నేను దేవుని కోసమే, దేవుని ఆరాధించడం కోసమే, ఆ భక్తి చేయడం కోసమే నేను వచ్చాను. నా ఇంటి దగ్గర ఉన్నవి అన్ని మర్చిపోయాను. ఎవరన్నా అంటారా? సెల్లు దగ్గర పెట్టుకుంటారు. మరలా దాన్ని కనీసం స్విచ్ ఆఫ్ కానీ సైలెన్స్లో కానీ కనీసం కూడా పెట్టుకోరు. ఎప్పుడు మెసేజ్ వస్తుందా, ఎప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడు మోగుతుందా, వెంటనే తీసుకో. ఏమో ఐఎస్ ఆఫీసర్ హస్బెండ్ లాగా వెళ్ళిపోవడం. ఎందుకు ఇది జరుగుతున్నాయి తెలుసా? ఇదొక పని, భక్తి ఒక పని, అనేక పని ఉందా, ఇదొక పని. ప్రార్థన ఒక పని, వాక్యం వినేది ఒక పని, పరిచయం చేసేది ఒక పని, అన్ని పనులు ఈ పని. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది కాదు. అంటే అది అవసరం కాదా? అన్నా అంటే బట్టలు ఉతుకోకపోతే మా భర్త వచ్చి ఇంటికి పోతానే రోకల పడి తీసుకుంటాడు, నీకు తెలుసా? అది పని కాదా? అన్నా నువ్వే బాగానే ఉంది, ఏదో నువ్వు కలిగిన కాడికి పెడుతున్నావు, తింటా పోతా ఇంటికి వస్తానే బిల్టు తీసుకుంటాడు. అంతే, పైసలు మాంసం చేసి పెట్టకపోతే ముందుగానే 2-3 పెక్కులు వేసుకొస్తాడు, తాట తీస్తాడు. మరి ఏమో చేస్తాడు. అది కూడా పనేగా? ఏదో పని కూడా మంచిది, పని అది పని కాదా? ఏమో వస్తుందా, డబ్బు వస్తుందా? డ్యూటీ పోయడం పని కాదా? పని. మార్త చేసేది కూడా పనే. మరి చేసేది ఇది ఒక అద్భుతమైన వెరైటీ పని. ఇది ఉత్తమమైనది, శ్రేష్టమైనది. కానీ మార్త చేసేది
అది కూడా అవసరమే. తినడం కూడా మనకు అవసరమే అండి. పని చేసుకోవడం కూడా మనకు అవసరం అండి. ఉద్యోగం చేయడం మనకు అవసరం అండి. స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళడం మనకు అవసరం అండి. బట్టలు ఉత్తుకోవడం అవసరమేనండి. బౌకులు తోముకోవడం అవసరమేనండి. ఇల్లు ఊడ్చుకోవడం, దుమ్ము దులుపడం అవసరమేనండి. నేను కాదట్లా. అయితే ఏది ఉంది ఏది వెనుకు? ఏది ఉంది ఏది వెనుకు? ఏది ముఖ్యం ఏది ప్రాముఖ్యం? ఏది మంచిది ఏది మరి మంచిది? అసలు దేవుడి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంది మరియా? చెప్పండి, ఎందుకు కూర్చుంటుంది? చెప్పండి. మరియేమో తొందరపడుతూ అన్నం చేయాలి, వంట చేయాలి, నా ప్రభుత్వం వచ్చిన వారికి విస్తారంగా బాగా వంటలు రుచిగా చేసి బాగా కడుపు నింపాలని ప్రయాసపడుతుంది. కానీ మరియా దేవుని పాదాల దగ్గర ఎందుకు కూర్చుంది? చెప్పండి. దేవుని మాటలు ఎందుకు వినాలి? చెప్పాలి. మళ్ళీ మన మాట ఎందుకు భయం? దేవుని మాట వినడానికి కూర్చుంది, మంచిదే, ఓకే. ఎందుకు దేవుని మాట వినాలి మరియా? చెప్పాలి. మరియా శ్రేష్టమైనది ఎందుకుంది, ఉత్తమమైనది ఎందుకుంది? ఎందుకో తెలుసా? దేవుని చిత్తము ఏమిటో తెలుసుకొని ఆ ప్రకారంగా తను నడిపించబడటానికి శ్రేష్టమైన దానిని ఎంచుకుంది. అంటే దేవుని మాట ఎందుకు వినాలి అంటే, దేవుడు మన పట్ల ఏమి ఆశ కలిగి ఉన్నాడో, ఏ చిత్తము ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటానికి మనం దేవుని మాటలో వినాలి. దేవుని చిత్తము ఎలాగ ఉంటుందో మన జీవితాల్లో, అందుకోసం దేవుని మాట వినాలి, అందుకోసం దేవుని వాక్యం వినాలి, అందుకోసం దేవుని మాటలు ఆలకించాలి. ఎప్పుడైతే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుంటామో అప్పుడు మనము ఏ విధంగా దేవుణ్ణి సంతోషింపచేయాలి, ఏ విధంగా దేవుణ్ణి ఆనందింపచేయాలి, ఏ విధంగా దేవుణ్ణి మనము తృప్తిపరచాలి అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. లేకుంటే అర్థమవుతుందండి. నేనున్నా మీ ఇంటికే వచ్చాను అనుకోండి, హడావడిగా చక్క పోయి పాస్టర్కు థమ్సప్ తీసుకుని వద్దా? తీసుకొచ్చాడే అనుకో, నాకు ఇష్టం లేదు, నేను తాగలే అనుకో, నేను స్ప్రైట్ తాగుతా, థమ్సప్ తాగను. మరి నువ్వు ఎంతో ప్రయాసపడి డబ్బులు పెట్టి పంపించినటువంటి నీ కుమారుడు తీసుకొని వస్తే నేను తాగకపోతే నీకేమనిపిస్తుంది? అవునా? బాధ అనిపిస్తుంది. అందుకు నీకు నీ మనసుకి ఏమనిపిస్తుంది నేను తాగకపోతే? పాస్టయ్య కనీసం అలవాట్లేకపోయినా నా కోసం అన్న ఇంతన్నా తాగితే నాకు ఆశీర్వాదం కదా. నేను అడిగినా సీనంలో ఇంటికి వెళ్ళా, ఏమను కాకుండా మనలో తెలియజేస్తున్నా ప్రార్థన చేయడానికి వెళ్ళా. పాపం మనకు తెలియదులేండి, అన్నలేడు. వాళ్ళ అత్తమ్మ గారు ఉన్నారు, తర్వాత చిన్న కుమార్తె దివ్య, వారి సమీప బంధువు ఒక అక్క గారు ఉన్నారు. ఇంట్లో చేరడానికని ప్రార్థన చేయడానికి వెళ్తే వెళ్ళే ముందు అన్న టీ అయిపోదాం అని అంటున్నారు. టీ పెట్టామని సరే కూర్చున్నారు. పాపం వాళ్ళ అమ్మమ్మ గారు ఆల్రెడీ చక్కెర వేసి కదండి. పాపం దివ్య తెలియక ఏ లేదని చెప్పి మళ్ళీ ఆ బాబు చక్కెర వేసింది. మేము ముందుగానే చక్కెర తక్కువ తాగుతాం, మామూలుగానే షుగర్ లేదులేండి, మామూలుగానే తక్కువ తాగుతాం.
తీసుకొచ్చినాక నోట్లో పెట్టుకుంటే చేతులు వస్తుంది, మామూలు తీయగని రాదని చేతులు వస్తుంది. అయినా కొంచెం దాని లైట్గా ఏమనుకోద్దామా, ఏదో క్షమించినాను, కొంచెం ఎక్కువ ఉంది చక్కెర, ముందుగానే చక్కెర తక్కువ ఏమనుకుందని కొంచెం తాగించాను. ఏమనిపిస్తుంది వాళ్ళకి కూడా బాగా అనిపిస్తాయి వాళ్ళనే కాదు ఎవరైనా. అంటే అప్పుడు ఏం చేయాలి? కొంతమంది అడవడ ఎక్కువ. సారీ అన్న, మన ఇంట్లో విషయం కాదు నేను చెప్పేది, మామూలుగా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కువ ఏం చేస్తారు? వచ్చాడు అయిపోయా, కుటుంబం వచ్చింది, మాస్టర్ గారి కుటుంబం, ఒక కేజీ చికెన్ పట్టుకుని రా, ఒక కేజీ నూనె పోయి, ఎంత? ఒక కేజీ నూనె పోయి, ఒక కేజీ చికెన్. ఇక చూడు, ఆ కేజీ చికెన్, కేజీ నూనె, దాంట్లో దీనిది ఈ ప్రేమ ఇది కలిపి వేసింది. ఇచ్చేది చికెన్ తింటాడా తినడా అని, కూల్ డ్రింక్ తాగుతాడా తాగడా, వచ్చిన పాస్టయ్య మజ్జిగ తాగుతాడా, కూల్ డ్రింక్ తాగుతాడా, టీ తాగుతాడా, కాఫీ తాగుతాడా, థమ్సప్ తాగుతాడా, స్ప్రైట్ తాగుతాడా, లేదా నూనె తాగుతాడా, శనగ నూనె, అడగకుండా చేసామనుకో ఎట్లుంటుందండి? మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసం ఏమైపోతుంది అంతే. అందుకు చెప్పేది అంతే, ఇదంతా మీకు అర్థమయ్యేదానికి. నువ్వు మరిన ప్రయాసం అంతా, నువ్వు ఖర్చు చేసిన ఖర్చు, లేదా నువ్వు ఆశ కలిగి ఉండవు చూడు, ఆశ భంగమైపోయింది. అలానే యేసయ్య దగ్గరికి వచ్చి కూర్చుంది దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి మరియా. హల్లెలూయా. అసలు దేవుడు ఏమి నాతో మాట్లాడాలనుకున్నాడు యేసయ్య, నన్ను ఏ విధంగా నడిపించాలనుకుంటున్నాడు యేసయ్య, నన్ను ఏ విధంగా మలుచుకోవాలనుకుంటున్నాడు యేసయ్య, నన్ను ఏ విధంగా తన రూపులోనికే తీర్చిదిద్దాలనుకుంటున్నాడు యేసయ్య, ఏ విధంగా విశ్వాసములో స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నాడు యేసయ్య, ఏ విధంగా నేను దేవుడి కొరకై పని చేయాలని కోరుకుంటున్నాడు యేసయ్య, ఏ విధంగా దేవుని సన్నిధిలో నేను ప్రయాసపడాలని కోరుకుంటున్నాడు యేసయ్య. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి, దేవుని మాట వినటానికి శ్రేష్టమైనది ఎన్నుకుంది. హల్లెలూయా. నేను కూడా ప్రేమతో తెలియజేస్తున్నా, మనకు పనులు ముఖ్యం కాదు అని అట్లా, ఏది ఎనుకు ఏది ముందు, దేవుని తర్వాతనే మిగతానే ఉండాలి. ప్రార్థన తర్వాతనే మిగతానే ఉండాలి, వాక్యం తర్వాతనే మిగతానే ఉండాలి, దేవుని పని తర్వాతనే మిగతా పనులై ఉండాలి. దేవుని పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని పనులు పక్కన పెట్టి మన పనులు మనం చేసుకుంటే విస్తారమైన పనుల పాఠంలో నుండి దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల మనకి ఏం తెలియజేస్తాడు చెప్పండి? దేవుని మాట వింటే ఆయన మనసులో ఏంటో, మన పట్ల ఏమై ఉన్నాడో, ఏం కలిగి ఉన్నాడో, ఏం చేయనున్నాడో, ఎలా నడిపించనున్నాడో, ఏ కార్యం తలపట్టనున్నాడో అని మనకు తెలిసిపోతుంది. నువ్వు అదే లేకుండా నేను వచ్చినా, తృప్తిపరిచిన, సభా కలపండి, అన్నం పెట్టినా అంటే తిన్నికి వచ్చినాడు అనే. చాలా మంది కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కుటుంబాలలో లేదా ప్రార్థనకు వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ప్రార్థన పక్కన పెట్టి మిగతా చేస్తూ ఉంటారు, హడావడి చేస్తూ ఉంటారు. ముందు దేవుని పాద సన్నిధి ప్రాముఖ్యం, అది కూడా అవసరమే, నేను అవసరం కాదట్లా, కానీ ముందు దేవుని సన్నిధి, పాద సన్నిధి అవసరం. ఆయన మాట వింటే మనకు మన జీవిత యొక్క పరమార్థం మనకు తెలిసిపోతే, ఆయన మాట వింటే మన పాపపు జీవితం ఏమిటో మనం గుర్తుపడతాం. ఆయన మాట వింటే మన మార్గములో ఏ విధంగా తిన్నగా వెళ్ళాలో ఆలోచన
మనకు దేవుడు అనుగ్రహించబడతాం. దేవుడు అనుగ్రహించబడతాం. ఆయన మాట వింటే మనం బలపరచబడతాం, ఆదరించబడతాం, ఓదార్చబడతాం. ఆయన మాట వింటే మన ప్రాణం తెప్పరిల్లబడుతుంది. ఆ తర్వాత మనం ఏం చేసినా కూడా అది మనకు ప్లస్ గానే మార్చబడుతుంది. హల్లెలూయా. అన్ని అయిపోయిన తర్వాత దేవుడు కాదు, లేక మన పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుడి పని కాదు. ఆప్షన్ కాదు, యేసుక్రీస్తు ఆప్షన్ కాదు. నీ మైండ్ సెట్ లో లేదా నీ హృదయంలో మొదట దేవుడే అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటే అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యమే అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని పనియే అయి ఉండాలి. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎంతైనా కష్టపడు, నువ్వు ఎంతైనా ఓటీ డ్యూటీ చేయి, నువ్వు ఎంతైనా లెక్కలు ముక్కలుగా చేసుకొని రాత్రి పగలు కష్టపడు, దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించకపోతే నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడలేవు. ఒకవేళ తాత్కాలికంగా నేను ఇదిగో ఇలా ఆశీర్వదించబడ్డాను కదా అనుకుంటే నువ్వు ఎక్కడో పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈలోక ఆశీర్వాదం అలా వస్తుందో వెళ్ళిపోతుంది, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. కానీ దేవుని ఆశీర్వాదం అలా కాదు, నీతో శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. నీ తర్వాత నీ పిల్లల తరము కూడా దేవుని ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. లోకంలో మనం చూస్తున్నాం, బండ్లు ఓడలు అవుతున్నాయని. ఒకప్పుడు మంచిగా బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళే ఈ రోజున దీనికి కూడా, ఒకప్పుడు బాగా దీనికి లేనటువంటి వారు ఈ రోజున ఉన్నత స్థితిలో ఉండటం కూడా చూస్తున్నా. కానీ దేవుని పిల్లలు దేవుని యందు దేవుని కొరకు జీవించే వారి విషయాలలో ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎవరు దొంగిలించలేరు. ఎవరు నీ యొక్క నుండి తీసివేయలేరు, ఎవరు నీ పిల్లల నుండి తీసివేయలేరు, ఎవరు నీ కుటుంబంలో నుండి తీసివేయలేరు. ఆ ఆశీర్వాదం శాశ్వతముగాను తరతరాలుగా ఉంటుంది. తరతరాల ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం కావాలా? తాత్కాలికమైన ఆశీర్వాదాన్ని పెట్టుకొని వాటి ద్వారా మరి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియక సతమతమైపో ఆ తర్వాత కన్నీరు ముందునై బాధపడుతూ ఏడుస్తుంటే ఏం ప్రయోజనం? కనుక అనేక పనుల్లో ఇదొక పని మాత్రం పెట్టుకోండి. ఇది ప్రత్యేకమైన రోజు. హల్లెలూయా. ఇది పునరుత్థాన దినం. హల్లెలూయా. ఇది ప్రభు దినం. హల్లెలూయా. ప్రభువునే సేవించాలి, ప్రభువునే ఆరాధించాలి, ప్రభువునే మనం పూజించాలి. ఈ రోజును దేవుడు ఆశీర్వదించిన రోజు. హల్లెలూయా. పరిశుద్ధపరిచినటువంటి రోజు, పరిశుద్ధపరచబడిన రోజు, పరిశుద్ధపరిచిన దేవుడు ఈ రోజు. అంటే మనం పరిశుద్ధంగా జీవించాలన్నా, ఆశీర్వాదకరంగా నడిపించబడాలన్నా ఆదివారం రోజున నువ్వు తప్పక దేవుని సన్నిధిలో కనబడి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి. హల్లెలూయా. ఆరాధించి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన వాక్కు కొరకు కనిపెట్టుకొని ఆయన మాటలు విని ఆయన చిత్తాన్ని గ్రహించి తెలుసుకొని నువ్వు అడుగులు వేయగలిగితే నిన్ను ఆటంక పరిచేవారి భూలోకంలో ఎవడున్నాడు? హల్లెలూయా.
ఒకవేళ తాత్కాలికంగా ఆటంకపరచాలని చూసిన వారైనా ఒకనొక దినాన నేను ఇంతగా ఆటంకపరచాలని, ఇంతగా అడ్డుకోవాలని, ఇంతగా బాధించాలని, ఇంతగా వేధించాలని, ఇంతగా ఈ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని, ఈ వ్యక్తులను ఇంతగా దిగదీర్చాలని, వీరిని ఎంతగానో బాధించాలని కోరుకుంటే మీరేంటిన బాధ అంతకంతకు 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 ఆశీర్వదించబడుతున్నారే. సిగ్గుపడతారు, తల దించుకుంటారు. ఆ రోజు వస్తుంది, ఆ దినం వస్తుంది, ఆ గడియలు తీసుకుని వస్తాడు దేవుడు మీ దగ్గరికి, మన దగ్గరికి. హల్లెలూయా. కనుక ఈ ఆదివారం దినాన్ని లేదా దేవుని పరిశుద్ధ దినాన్ని మనం తప్పక ప్రభువు సన్నిధిలో చేరి ప్రార్థించాలి, ఆరాధించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభువు సేవించాలి. ఇది శ్రేష్టమైన పని. హల్లెలూయా. అనేకమైన పనులు కాదు, అనేక పనులలో ఇదొక పని కాదు, రెండు కాదు, ఇది శ్రేష్టమైన పని. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో దేవుణ్ణి సంతోషింపజేసిన వారు అవుతాం. హల్లెలూయా. దేవుణ్ణి ఆనందించేవారు, ఆ దేవుణ్ణి ఆనందింపజేసే వారు అవుతాం. దేవుణ్ణి మనం ఎంతగానో తృప్తిపరిచిన వారు అవుతాం. బైబిల్లో ఒక మాట రాయబడి చూడండి, మొదటిసారి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు 15:22 చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. చాలమ్మా, దేవుడు దేని ద్వారా ఎలా సంతోషపడతారంటే ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు గైకొన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. లేదు బ్రహ్మా, నేను ఆదివారం వస్తా, సంఘటనలో సంఘం వెళ్తా, కార్యక్రమంలో కారిగేస్తా, పోతా అంటే కుదరదా. లేదు బ్రహ్మా, సమయానికి వస్తా, పరిచయం చేస్తా, పోతా బ్రహ్మా అంటే కుదరదా. లేదు బ్రహ్మా, స్థుతులు అయిపోయిన తర్వాత వస్తా, ఆటలు అయిపోయిన తర్వాత వస్తా, ఆరాధన అయిపోయిన తర్వాత వస్తా, వాక్యం అయిపోయిన తర్వాత వస్తా, చివరి ప్రార్థన తర్వాత వస్తా, పంపుము దేవా అనే సమయం వస్తా బ్రహ్మా, కుదరదా. ఈ భక్తితో, ఈ భక్తి నువ్వు ఎంత కాలం చేసిన వ్యర్థమే. ఇలాంటి భక్తి ఇప్పుడు ఉంటే నీ దగ్గర దానిని ఇప్పుడే త్రోసివేసి నిజముగా మరియ కోరుకున్న శ్రేష్టమైన భక్తిని కోరుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన రక్షణను ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దాం. దేవుడు ఇచ్చిన కృప మనం ఎప్పటికీ వ్యర్థం చేయకూడదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. రక్షింపబడిన నీవు, రక్షింపబడినటువంటి నీ బిడ్డలు, లేదా నీ భర్త, లేదా నీ భార్య, లేదా నీ తల్లిదండ్రులు, లేదా నీ కుటుంబ బిడ్డలు, లేదా నీ వారందరూ, నిజమైన వారు, నాన్నవారు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఇదిగో నువ్వు ఎంచుకున్న శ్రేష్టమైనటువంటి జీవితాన్ని బట్టి వారు కూడా శ్రేష్టమైనటువంటి ఆ ఆశీర్వాదాల కొరకు పరిగెత్తుకుంటూ రావాలి. అది నీ ద్వారానే రావాలి. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్నవారైనా, బయట ఉన్నవారైనా
అంతే. సంతోషిస్తాడు. అలాగ ఉంటే దేవుడి మాట వింటే దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. చాలా వరకు సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, లేదా బాగా ఏమండి మనకు బాగా డబ్బులు జోబుల్లో బీరువాలో బాగా ఎప్పటికెప్పుడు తరగకుండా ఉన్నప్పుడు అప్పుడు శుద్ధి గుత్తి అనడం కాదు. నీ పరిస్థితులు తారుమారైపోయినా, నీ స్థితిగతులు కాస్త గాడి తప్పినా, నీ ఆరోగ్య పరిస్థితి కాస్త వడదుడుకుల్లో ఉన్నా, నీ ఆత్మీయ స్థితి కాస్త అటు ఇటు ఊగిసలాడుతున్నా, లేదా నువ్వు బాధల్లోనే ఉన్నా, కష్టాల్లో ఉన్నా, శ్రమలోనే ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దేవా నాకు మొదట ఇవి కాదు, నీవు నీ మాట, నీ వాక్యం, నీ ప్రార్థన, నీ సన్నిధే, నీ శ్రేష్టమైనదే నాకు కావాలి అని ఎవరైతే అంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. వారిని బట్టి దేవుడు తృప్తి చెందుతాడు. హల్లెలూయా. మనం ఇచ్చే కానుకలో, చందాలో, బియ్యమో, డబ్బులో, ఏమండి మనం చేసే అదో ఇదో అదో, మనం వాడే పాటలో, వాయిద్యాలో, చెప్పే వాక్యమో, ఇవి కాదు. దీనిలో బట్టి కాదు దేవుడు సంతోషించేది, లేదా మనం వేసుకొని వచ్చే దుస్తులను బట్టి కాదు.